రామాపురం అనే ఊరిలో చంద్రమౌళి, కమల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు శేఖర్, కావ్య, భవ్య అనాథలవుతారు. అయితే కావ్య, భవ్య ఇద్దరు కవల పిల్లలు. ఈ పిల్లలకి ఇద్దరు సొంత బాబాయిలుంటారు, గిరిధర్, గోపాలం. ఆ బాబాయిలిద్దరూ కూడా వాళ్ళ అన్నయ్య చంద్రమౌళి సహాయంతో ఎదిగిన వాళ్ళే. అయితే ఈ చిన్న వయసులో శేఖర్కి చెల్లెల్నిద్దరిని చూసుకోవడం భారంగా ఉంటుంది. ఒకరోజు బాబాయిల సహాయం కోసమని పెద్ద బాబాయి గిరిధర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు శేఖర్. బాబాయ్, చెల్లెళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, వాళ్ళని చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇద్దరిలో ఒకరి బాధ్యత మీరు తీసుకోగలుగుతారా? డబ్బు సహాయం కావాలంటే ఏదో ఒక పని చేసి నేను పంపిస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు, ఒరే శేఖర్, తమ్మును చూసుకోవడానికే పిన్ని ఇబ్బంది పడుతుందిరా, ఇంకా మిమ్మల్ని కూడా చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఒక పని చేయి, నువ్వెళ్ళి చిన్న బాబాయ్ని అడుగు అని చెప్తాడు. సరే అని చిన్న బాబాయ్ అయిన గోపాలం దగ్గరికి వెళ్ళి విషయం వివరిస్తాడు శేఖర్. అదంతా విన్న గోపాలం భార్య అయిన రమ ఇలా అంటుంది, చూడు బాబు, నేను అసలే కడుపుతో ఉన్నాను. ఈ సమయంలో నాకే ఒకరు చేసి పెట్టాలి. ఈ పరిస్థితుల్లో మీ చెల్లెల బాధ్యత మేము ఎలా తీసుకుంటాం? నువ్వేమనుకోపోతే ఒక పని చేయి శేఖర్, నువ్వు మగపిల్లగాడివి కాబట్టి నువ్వు ఎలాగైనా బతికేస్తావు. మీ చెల్లెళ్ళిద్దరిని ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించు, అప్పుడు వాళ్ళే బాగా చూసుకుంటారు అని చెప్పేసి అన్న చేసిన సహాయానికి కృతజ్ఞత లేకుండా ఎవరికి వాళ్ళే ఆ పిల్లల బాధ్యత తీసుకోవడం నుంచి తప్పించుకుంటారు. వాళ్ళ మాటలకి చేసేదేం లేక ముగ్గురు బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చెల్లెళ్ళను ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించి అతను ఒక హోటల్లో కష్టపడి పనిచేస్తూ ప్రతి నెల చెల్లెళ్ళ ఆలనా పాలనాకి ఆశ్రమానికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను చెల్లెల్ని చూడటానికి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు చినిగిన బట్టలు వేసుకొని బుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. అది చూసిన శేఖర్ మనసు చలించిపోతుంది. వెంటనే వాళ్ళని తీసుకొని వార్డెన్ దగ్గరికి వెళ్ళి, మేడం గారు, ప్రతి నెల మా చెల్లెల కోసం నేను డబ్బులు పంపిస్తూ ఉన్నాను, అయినా కూడా వాళ్ళకి చినిగిన బట్టలు వేసి ఆకలితో ఏడిపిస్తున్నారెందుకు అని అడిగాడు. అప్పుడు ఆమె, చూడబ్బాయి, ఇక్కడ ఇలాంటి అనాథ పిల్లలు చాలామంది ఉంటారు, అందరినీ చూసుకోవాలి. మీ చెల్లెలిద్దరిని దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే ఉంచు, లేకపోతే తీసుకొని వెళ్ళిపో అని వార్డెన్ అనగానే ఇక చేసేది ఏం లేక వాళ్ళ చెల్లెలిద్దరిని తీసుకొని సొంత ఊరికి వస్తాడు. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కట్టిన చిన్న ఇంట్లో ఉంటూ ఉన్న ఊళ్ళోనే ఒక చిన్న హోటల్ పెట్టుకొని కష్టపడి పనిచేస్తూ వాళ్ళ చెల్లెలిద్దరికీ తల్లి తండ్రి అన్నీ తానై వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషిస్తూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. శేఖర్, కావ్య, భవ్య ముగ్గురు పెరిగి పెద్దవారవుతారు. కావ్య, భవ్య ఇద్దరు డిగ్రీ చదువుతూ ఉంటారు. ఒకరోజు శేఖర్ హోటల్కి వెళ్తూ, అమ్మా, కావ్య, భవ్య, నేను హోటల్కి వెళ్తున్నాను, ఇద్దరు నాకు ఎదురురండి అని అంటాడు. వాళ్ళిద్దరూ ఎదురొస్తారు. ఇక నేను హోటల్కి వెళ్ళొస్తానమ్మా, మీరు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళిరండి అని అంటాడు. అన్నయ్య, ఈరోజు మాకు సెలవు, మేం కూడా నీతో పాటు హోటల్కి వస్తామన్నయ్య అని కావ్య అంటే, మీరు కష్టపడితే నేను చూడలేనమ్మా అని అంటాడు. అప్పుడు భవ్య, అన్నయ్య, మా మాట కాదనుకో, దయచేసి ఒప్పుకో, మేము కూడా వస్తాము అని అంటే, సరే అమ్మా, మీ మాట కాదనలేక రమ్మంటున్నాను, కానీ మీరు కష్టపడి చదివి ప్రయోజకులైతే నా బాధ్యత తీరిపోతుంది, పైనున్న అమ్మా నాన్న ఆత్మలకు శాంతి చేకూరుతుంది అని అనేసరికి ఆ మాటలకి చెల్లెళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏమైంది తల్లి అని అడిగితే, అన్నయ్య, అమ్మా నాన్న ఉన్నా కూడా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేవారు కాదేమో, మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ ఇలాంటి గొప్ప అన్నయ్యని మాకు దేవుడిచ్చాడు అని ఇద్దరూ అంటారు. అప్పుడు శేఖర్, పుణ్యం మీది కాదురా, నాది, అందుకే ఆ భగవంతుడు బంగారపు బొమ్మలాంటి చెల్లెళ్ళని నాకిచ్చాడు అని అంటాడు. అప్పుడు భవ్య, అన్నయ్య, నీ ప్రేమ ఎప్పటికీ మా మీద ఇలాగే ఉంటుంది కదా అని అడిగితే, ఏంటమ్మా, ఎందుకు అలా అడిగావు అని అంటే, ఏమో అన్నయ్య, మా మీద నీకున్న ప్రేమను చూసి ఆ దేవుడికి కూడా ఈర్ష్య కలిగి నీ ప్రేమను మాకెక్కడ దూరం చేస్తాడో అని ఒక్కోసారి భయపడుతూ ఉంటామన్నయ్య అనేసరికి, అలా ఎప్పటికీ జరగదు తల్లి, మిమ్మల్ని నాకు, నన్ను మీకు
ఎవరు ఎప్పుడు దూరం చేయలేరు అని చెల్లెల కళ్ళల్లో నీళ్లు తుడుస్తాడు. సరే అమ్మా, మీ పనులు ముగించుకొని రండి అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా హోటల్కి వెళ్ళి అక్కడ శేఖర్కి సహాయం చేస్తూ ఉంటారు. శేఖర్ టిఫిన్లు ఇస్తూ ఉంటే అక్క చెల్లెలిద్దరూ టీ ఇస్తూ ఉంటారు. ఆ అన్నా చెల్లెళ్ళ ప్రేమ అనురాగం చూసి హోటల్కి టీ తాగటానికి వచ్చిన ఊరిలో ఒకడైన రాంబాబు ఇలా అంటాడు. ఏరా శేఖర్, చెల్లెళ్ళ మీద ఇంత ప్రేమ పెంచుకుంటే ఎలారా? రేపు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎట్టా ఉంటావు అని అడుగుతాడు. ఏముంది బాబాయ్, మా చెల్లెలతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక ముద్ద తిని ఏదో ఒక పని చేసుకుంటూ ఒక మూలను ఉండి మా చెల్లెల మొహాలు చూసుకుంటూ ఉంటాను అని అనేసరికి, అంతేకాని నువ్వు పెళ్లి చేసుకుంటానని మాత్రం అనవు. ఎంత నీ చెల్లెల మీద ప్రేమ ఉంటేనయ్యా నీ జీవితం కూడా నువ్వు చూసుకోవాలిగా అని అనేసరికి, నాదేముందిలే బాబాయ్, నేనెక్కడున్నా తెల్లారిపోద్ది. నా చెల్లెలిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని అంటాడు. ఆ మాట ఆ చెల్లెలిద్దరిలో నాటుకుపోతుంది. తరువాత కావ్య భవ్య ఇద్దరు ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుకుంటారు. ఆ బాబాయ్ చెప్పే వరకు ఇన్నాళ్ళు మనకు కూడా అన్నయ్యకి పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలేదు అని కావ్య అంటే, అవును, అన్నయ్య మన కోసమే బ్రతుకుతున్నాడు. తన సుఖ సంతోషాలన్నీ పక్కన పెట్టి మనం బాగుంటే చాలు అనుకుంటున్నాడు. మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరివాడవుతాడు. అన్నయ్య బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మనతో పాటు తీసుకెళ్ళినా మన అత్తింటి వారు అక్కడ అన్నయ్యని హేళనగా చూస్తారు, అవమానిస్తారు. అన్నయ్యకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మనం పెళ్లి చేసుకుని వెళ్ళేలోగా అన్నయ్యకి ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకొని ఇద్దరూ కలిసి తమ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి చేయూతగా ఉంటూ మంచి చెడు చెప్తూ తమ పట్ల ప్రేమగా ఉంటూ ఎంతో మంచి మనసున్న పక్కింటి రామయ్య బాబాయ్ గారింటికి వెళ్తారు. ఏంటమ్మా ఇద్దరు ఇట్టా వచ్చారు అని అడిగితే అక్కా చెల్లెలిద్దరూ విషయం మొత్తం వివరించారు. ఆ మాటలు విన్న రామయ్య, చాలా మంచి ఆలోచన చేశారమ్మా. నేను కూడా వాడికి పెళ్లి చేసుకోమని చాలాసార్లు చెప్పాను. కానీ నా మాట వింటేనా? ఎప్పుడు నా చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు అంటాడే గాని వాడి గురించి వాడు అసలు ఆలోచించడే అనేసరికి, అవును బాబాయ్, అందుకే మేము పెళ్లి చేసుకుని వెళ్ళేలోపు అన్నయ్య కూడా పెళ్లి చేసేయాలి. మీకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంటే చూడు బాబాయ్ అని అంటారు. అదెంత పనమ్మా, వాడు ఒప్పుకోవాలే గాని వారం రోజుల్లో పక్క ఊర్లన్నీ జల్లెడ పట్టి ఒక మంచి సంబంధం తీసుకురాను అనేసరికి, అన్నయ్యని మేము ఒప్పిస్తాం, మీరు ఆ పని మీద ఉండండి బాబాయ్ అని అంటారు. ఇక ఆ విషయం నాకు వదిలేయండమ్మా, వారం తిరిగేసరికి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా, అన్నయ్యకి తగ్గ చెల్లెలు అనిపించుకున్నారు అని అంటాడు. ఇక ఇది ఇలా ఉండగా రోజంతా హోటల్లో పనిచేసి చీకటి పడ్డాక ఇంటికి వచ్చి అలసిపోయిన శేఖర్ అలా మంచం మీద నడుమాలుస్తాడు. చెల్లెళ్ళు కాళ్ళు పడుతూ ఇలా అంటారు. అన్నయ్య, నిన్ను ఒక మాట అడుగుతాం, ఒప్పుకుంటానని మాట ఇవ్వాలి అని అంటారు. మీ మాట నేను కాదంటానా తల్లి, చెప్పండి ఏమిటో అని అంటాడు. మాట తప్పనని మా మీద ఒట్టేయి అని అతని దగ్గర బలవంతంగా ఒట్టు తీసుకొని, మాకు వదినమ్మ కావాలి అని అడుగుతారు. ఈ మాత్రం దానికి ఒట్టు తీసుకుంటారా అని సరే, మీకు పెళ్ళైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాలే అని అంటాడు. అప్పుడు, కాదు, ఇప్పుడే చేసుకోవాలి. నీతో వదినమ్మను చూడాలని మాకుండదా? నీ ప్రేమతో పాటు వదినమ్మ ప్రేమను కూడా మేము అనుభవించొద్దా? మా పెళ్ళైపోయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు వదినమ్మ ప్రేమ దక్కదు కదా అని అంటారు. అలాగని మీకు పెళ్లి చేయకుండా నేను ఎలాగమ్మా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అదిగో, నువ్వు ఇలా మెలికి పెడతావని నీతో ఒట్టు వేయించుకున్నాం, నువ్వింకేం మాట్లాడొద్దు అనేసరికి శేఖర్ ఇంకా ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వస్తాడు రామయ్య బాబాయ్. చూడు బాబాయ్, చెల్లెలిద్దరూ మొండు పట్టు పట్టుకొని కూర్చున్నారు, నువ్వైనా కాస్త వాళ్ళకి చెప్పు బాబాయ్ అని అంటే, అరే శేఖర్, చెల్లెళ్ళంత బాధపడుతున్నారు కదా, పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదరా అని అంటే, నువ్వు కూడా ఏంటి బాబాయ్ వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నావు, నా బాధ ఏంటో నీకు తెలుసు కదా అని అంటాడు. శేఖర్, నీ బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని బాగా చూసుకుంటుందో లేదో అనే కదా, కానీ అలా జరుగుతుందని గ్యారంటీ ఏంటి చెప్పు? మంచే జరుగుతుందేమో, నీలా మీ చెల్లెల్నిద్దరిని కూడా ప్రేమగా చూస్తుందేమో, ఎవరికి తెలుసు? మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందిరా, పెళ్ళికి ఒప్పుకో అని అంటాడు. ఇక తప్పని పరిస్థితుల్లో శేఖర్ పెళ్ళికి ఒప్పుకోవలసి వస్తుంది. ఇక నెల రోజుల్లోనే సులోచన అనే ఒక అమ్మాయిని చూసి
అన్నయ్యకి రామయ్య సహాయంతో పెళ్లి చేస్తారు చెల్లెళ్ళు. సులోచన కూడా పెళ్ళైనప్పటి నుంచి కావ్యని, భవ్యని బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి శేఖర్‌లోని భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సులోచన నీళ్లు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొంతమంది ఆడవాళ్ళుంటారు. అందులో ఒకామె ఇలా అంటుంది. పాపం ఈవిడే మన శేఖర్ భార్య. ఏమిటి పాపమంటావు అని పక్కనున్నామంటే, మరి పాపమనకి ఇంకేంటి? ఆ శేఖర్‌కేమో చెల్లెళ్ళే ప్రపంచం. ఇన్నాళ్ళు వాడి సంపాదనంతా వాళ్ళ కోసమే ధారపోశాడు. అంతేకాదు వాడు కష్టపడి సంపాదించిన ఫలమంతా చెల్లెలకే ఇద్దామని నిర్ణయించుకున్నాడంట. అక్కడితో అయిపోయిందా? వాడు బ్రతికినంత కాలం ఆ చెల్లెలకి చాకిరీ చేస్తూ బ్రతకడమే వాడికిష్టం. ఇంకా పెళ్ళాం బిడ్డలకి ఏముంచుతాడంట. అందుకని ఈ అమ్మాయి దురదృష్టవంతురాలని పాపమని అన్నాను. ఎవరెలా పోతే మనకెందుకులే వదినా? ఎవరికెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మనం తప్పించగలమా విధిరాతని? అని మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు అన్నీ విన్న సులోచన అప్పట్నుంచి వాళ్ళ మాటలు ఆమె మనసులో నాటుకుపోతాయి. ఇక ఆమె ఏ పని చేస్తున్నా పదే పదే ఆ మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒకరోజు సులోచన తనలో తాను ఇలా అనుకుంటుంది. అవును, వాళ్ళన్నది నిజమే. ఎలాగైనా వీళ్ళ పీడ వదిలించుకోవాలి. మహా అంటే 4 రోజులు ఏడుస్తాడు. తర్వాత మామూలైపోతాడు. మరిచిపోవడం అన్నది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అని అనుకుని ఇక అప్పట్నుంచి కావ్య, భవ్యతో మాట్లాడటం మానేస్తుంది సులోచన. ఒకరోజు ఏమైంది వదినమ్మా? ఈ మధ్య మాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని కావ్య అడిగితే, ఏం మాట్లాడమంటారు? నా ఇంటికి శనిలాగా దాపరించారు మీరు. మీకి మీ అన్నయ్య మీకు మహారాణుల్లాగా పెళ్లి చేసి ఆస్తి మొత్తం కట్నంగా ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకేముంది? ఇక నేను, నాకు పుట్టబోయే బిడ్డలే కదా అడుక్కు తినేది అని అంటుంది. అదేంటి వదినమ్మా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? ఆ మనిష చెప్తే వినే రకం కాదు. తనకంటూ ఏమీ ఉంచుకోడు. పోనీ మీరా? ఇన్నాళ్ళు మనన్నయ్య మన కోసం రక్తం ధారపోశాడు. ఇకనైనా వదిలేద్దాం అనే ఆలోచన మీకూ లేదు. బతుకున్నాళ్ళు పీక్కు తినండి అని అంటుంది. ఆమె మాటలకి కావ్య, భవ్య ఇద్దరి మనసులు గాయపడతాయి. వదినమ్మ, మీరు అన్నయ్య ఎప్పుడు బాగుండాలనే మేము కోరుకుంటాం అని అంటారు. అలా కోరుకునే వాళ్ళైతే ఇంకా ఇంట్లోనే దాపరించరు. ఇన్నాళ్ళు తన రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేశాడు నా మొగుడు. ఆ చదువులతో మీరు ఎక్కడికైనా పోయి ఉద్యోగాలు చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకుని సావొచ్చుగా. అవునులే, మీరెందుకెళ్తారు? మీరెక్కడికి వెళ్ళరు, ఇక్కడే దాపరిస్తారు. మీరుండగా నేను ఈ ఇంట్లో ఉండను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ మాటలకి కావ్య, భవ్య ఇద్దరూ ఏడుస్తూ, వద్దొదినమ్మ, ఇది మీ ఇల్లు. అన్నయ్య నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వచ్చిన శేఖర్కి చెల్లెళ్ళిద్దరూ కనిపించకపోవడంతో భార్యని విషయం అడుగుతాడు. ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని వాళ్ళని అడగటం కానీ భార్యను పట్టించుకునేది ఏమైనా ఉందా అని అంటుంది. ఇప్పుడు నీకేం తక్కువైంది అని అంటే, అవునవును, ఏం తక్కువైంది, అంతా ఎక్కువే అని అంటుంది. ఇంతకీ చెల్లెలిద్దరు ఎక్కడా అనేసరికి, ఏమో నాకేం తెలుసు, వాళ్ళిద్దరికీ నేనేమైనా కాపలానా, ఎవరినో ప్రేమించి లేచిపోయి ఉంటారు అని అంటుంది. ఆ మాటలకి పట్టరాని కోపంతో భార్య చెంపని చెల్లుమనిపిస్తాడు శేఖర్. నీ మాటలు చూస్తుంటే నువ్వే మా చెల్లెలిద్దరిని ఏదో చేసుంటావు. ఎక్కడికెళ్ళారో చెప్పకపోతే నిన్ను చంపేస్తా అని పీక పిసుకపోతాడు శేఖర్. ఇక భయపడిన సులోచన జరిగింది మొత్తం చెప్తుంది. శేఖర్ గుండె పగిలేలా ఏడుస్తాడు. పాపం చెల్లెల కోసం గాలిస్తాడు కానీ ఎక్కడా కనిపించరు. అలా వారం రోజులు గడిచిపోతుంది. చెల్లెల మీద బెంగతో మంచాన పడతాడు శేఖర్. వాళ్ళనే కలవరిస్తూ ఉంటాడు. చెల్లెల కోసం తన భర్త ఇలా అవుతాడని ఊహించని సులోచన తను తప్పు చేశానని బాధపడుతుంది. ఏమయ్యా, మనకి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు నేను బాగుండాలని ఏదో నలుగురు చెప్పిన మాటలు విని బుద్ధి గడ్డి తిని మీ చెల్లెల్ని అలా అన్నానే తప్ప వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు నువ్వే దక్కని పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేసుకుని నేనేం సాధిస్తాను? వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరీ ఇంటికి తీసుకొస్తానయ్యా అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో రామయ్య బాబాయ్ కలుస్తాడు. ఏంటమ్మా అలా ఉన్నావేంటి?
ఇట్టా సిగ్గిపోయావేంటి అని అంటాడు. అప్పుడు సులోచన, నేను పెద్ద తప్పు చేశాను బాబాయ్ గారు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. నా తప్పుకి ఇది నాకు పడిన శిక్ష. ఆ అన్న చెల్లెల మధ్య అనురాగాన్ని, విడదీయలేని గొప్ప అనుబంధాన్ని అర్థం చేసుకునే మూర్ఖురాలిని. ఎలాగైనా వాళ్ళని వెతికి నేను తీసుకొచ్చినప్పుడే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇక నేను బయలుదేరుతాను బాబాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా, అవసరం లేదమ్మా, కావ్య భవ్య ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతుండగా నా కంట పడ్డారు. నేను గుచ్చి గుచ్చి అడిగితే అసలు నిజం చెప్పారు. వాళ్ళిద్దరికీ నీ పైన కోపం లేదమ్మా. వాళ్ళన్నయ్య వదిన సంతోషంగా ఉండాలన్నదే వాళ్ళ తపన అని అంటాడు. అప్పుడు సులోచన, వాళ్ళుంటేనే మాకు జీవితం. వాళ్ళిద్దరూ లేకపోతే మా ఇల్లు బాగుండదు. వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు బాబాయ్ అని అనగానే రామయ్య సులోచనని కావ్య భవ్య దగ్గరికి తీసుకెళ్తాడు. నన్ను క్షమించండమ్మా, మీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు అందరిలా వదినాను కాకుండా వదినమ్మా అని నన్ను పిలిచారు. అయినా కూడా మీ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అని కావ్య భావ్యని ఇద్దరిని తీసుకొని ఇంటికొస్తుంది సులోచన. చెల్లెళ్ళిద్దరినీ చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తాడు శేఖర్. అప్పుడు సులోచన, ఏవండి, ఇంకెప్పుడు మీ అన్నా చెల్లెళ్ళు విడిపోవడానికి నేను కారకురాల్ని కాను. మీరు వాళ్ళని చెల్లెల్లా కాకుండా బిడ్డల్లా చూసుకున్నారు. ఇక నుంచి నాకు కూడా వాళ్ళు బిడ్డలే అని అనగానే భార్యలో వచ్చిన మార్పుకి శేఖర్ చాలా సంతోషిస్తాడు. ఇక ఆ రోజు నుంచి సులోచన కావ్య భవ్యని ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. కాలక్రమాన సులోచన గర్భవతి అవుతుంది. తరువాత ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఇక కావ్య భవ్య చదువులు పూర్తవుతాయి. వాళ్ళ తెలివితేటలతో మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు శేఖర్ సులోచనతో ఇలా అంటాడు, సులోచన, చెల్లెలిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అవునండి, మంచి సంబంధాలు చూడండి, మనకున్న దాంట్లో మంచిగా పెళ్లి చేసి పంపిద్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కావ్య భవ్య వస్తారు. ఏంటన్నయ్య, మాకప్పుడే పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారా అని అంటారు. అప్పుడు శేఖర్, అదేంటమ్మా అలా అంటారు, మీరు లేకుండా నేను ఉండగలనా? కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలమ్మా అనేసరికి కావ్య, అలా కాదన్నయ్య, మా చిన్నప్పటి నుంచి మీరెంతో కష్టపడ్డారు, ఆర్థిక ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు, అన్నీ త్యాగం చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే అన్నయ్య, మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు మాకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ సమయంలో మా స్వార్థం మేము చూసుకొని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే మీ రుణం తీర్చుకునే అవకాశం మాకుండదు. కాబట్టి కనీసం 2 ఏళ్ళైనా మమ్మల్ని మీతో ఉండనివ్వండి. మీరు కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాక మీరు అన్నట్టుగానే మాకు పెళ్లి చేసి పంపిద్దురు గాని అని అంటారు. ఆ మాటలు విన్న శేఖర్ ఏదో చెప్పబోతుండగా, అన్నయ్య, మీరింకేం మాట్లాడొద్దు అని చెల్లెలిద్దరూ గట్టిగా చెప్పేస్తారు. ఇక శేఖర్ చేసేదేం లేక, సరేనమ్మా, మీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ మాటలకి కావ్య భవ్య ఎంతో సంతోషిస్తారు. అనుకున్నట్టుగానే అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఆర్థికంగా సహాయం చేస్తారు చెల్లెళ్ళు. 2 సంవత్సరాల తర్వాత మంచి సంబంధాలు చూసి కావ్య భవ్యకి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.